గాంధీ భవన్లో గందరగోళం చెలరేగింది. నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశంలో గడబడి జరిగింది. మరోసారి పార్టీ తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి. తనకు కలిగిన అన్యాయానికి శంతవ్యుణ్ణి అంటూ బయటకు వెళ్ళిపోయారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలన వల్ల 100% కాంగ్రెస్ గెలుస్తుంది, కానీ బీఆర్ఎస్తో కొట్లాడినా మాలాంటి వాళ్ళకి అవమానం జరుగుతోంది అన్నారాయన. రాజ్యాంగ ఉల్లంఘన చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఎక్కడిది అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్ళిపోయిన పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేయబడ్డట్టు ఈరోజు ముఖ్య నాయకులు అనేది సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందో, అంటే వాస్తవం ఏదైతే ఉన్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఒక ప్రజాపాలన, ఇలా 100% స్థానిక సంస్థల మున్సిపాలిటీ గెలుస్తారు సార్. 100% గెలుస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ద కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి టీఆర్ఎస్ నాయకులతో పోరాటం చేసినామో వాళ్లకు మాకు లభించాల్సిన హక్కులు చెప్పట్టు నేను మాతో సమానంగా టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ప్రతిష్ట ఏదైతుందో అంటే నిజంగా కూడా చెప్పంటు నేను అగౌరవపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుని పిలిచి ఏదైతుందో మా పక్కన కూర్చొని పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? ఇది గాంధీ భవన్లో నిర్వహిస్తున్న సమావేశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు ఒక నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనటువంటి ఒక నాయకుడు వీళ్ళు స్పీకర్ గారు వారి కార్యాలయంలో ఏదైతుందో ఒకవైపు వీళ్ళ శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించినట్టు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యుడు నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, కేవలం అభివృద్ధి అనే భావనతో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.